ఇన్స్పెక్టర్ గారు, ఇది అన్యాయం. నాకు తెలిసిన విషయాలు నేను నిన్ననే చెప్పేశాను. ఒకప్పుడు నేను కరకింకర పూజలు చేసేవాడిని, అంతే. గడచిన 15 సంవత్సరాల నుంచి ఆ ముఠాతో సంబంధమే లేదు నాకు. ఓ స్టాప్ ఇట్! చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్పి నన్ను విసిగించకు. నువ్వు ఆ కరకింకర భక్తులు అని నాకు తెలుసు. చాలా ఏళ్ల క్రితం వికారాబాద్లో పవన్ గారితో ఆ కరకింకర బొమ్మ గురించి ఘర్షణ పట్టడం, ఆ తర్వాత యాక్సిడెంట్లో నీ చేయి తెగిపోవటం, హాస్పిటల్ నుంచి నువ్వు తప్పించి పారిపోవటం అన్నీ నాకు తెలుసు. ఆ క్రిమినల్స్తో కలిసి నువ్వు చేసిన నేరాల జాబితా అంతా మా దగ్గర ఉంది. మరైతే ఇంకే, నా నేరాలకు శిక్ష వేయించండి. ఇలా హింసిస్తున్నారు ఎందుకు? నా అసలు ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు నిన్ను వదిలేదు లేదు రుస్తుం సేట్. చెప్పు, ఆ పీస్తి నాయక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. నన్ను వదిలేండి ప్లీజ్. రుస్తుం సేట్, నేను ఈ ఉద్యోగంలో 25 ఏళ్ల నుంచే ఉంటున్నాను. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఇట్టే చెప్పగలను. నువ్వు భయపడుతున్నావు, ఆ పీస్తి నాయక్కి భయపడుతున్నావు, అందుకే అతని వివరాలు చెప్పడం లేదు. చెప్పు రుస్తుం సేట్, నీకేం భయం లేదు. ఆ పీస్తి నాయక్ నిన్నేం చేయకుండా మేం చూసుకుంటాం. అతని స్థావరం ఎక్కడుందో చెప్పు, అతను వేస్తున్న పథకాలు ఏమిటో చెప్పు, మిగతావి మేం చూసుకుంటాం. ఆ పీస్తి నాయక్ పట్టుబడితే కఠిన శిక్ష పడుతుంది. మామూలు శిక్ష కాదు, మరణ శిక్ష పడుతుంది. అప్పుడు నువ్వు దేనికి ఎవరికీ భయపడనక్కర్లేదు. ఏమిటా నవ్వు? స్టాప్ ఇట్ రుస్తుం సేట్, స్టాప్ ఇట్. భీష్తి నాయకుని పట్టుకుంటారా? అతన్ని శిక్షిస్తారా? మరణ శిక్ష ఇస్తారా? ఇన్స్పెక్టర్, మీరొక్కరే కాదు, ఈ దేశంలో అందరు ఇన్స్పెక్టర్లు కలిసినా భీష్తి నాయకుని పట్టుకోలేరు. ఆయనే ఏదో ఒక రోజు అందరి ముందుకు వస్తారు. అప్పుడు ఇలా గొప్పలు చెప్పుకుంటున్న మీరందరూ ఆయనకు వంగి వంగి సలాములు చేస్తారు. సలాములు చేస్తారు ఇన్స్పెక్టర్. తేజ, నయానో భయానో చెప్పడం అయిపోయింది. ఇక ఇదొక్కటే మిగిలింది. తేజ, కొట్టు, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ యూ. గో అహెడ్. మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఇంత హీనంగా మాట్లాడుతున్న వాడిని స్పేర్ చేయకూడదు. కానీ తేజ, ఈ రాత్రి అంతా నీదే. ఓకే సార్. ఆవిడే నన్ను రాత్రంతా పని చేయి, నా ప్రాణం పోతుంది, ఈ ఉద్యోగాలు ఉడతాయి. Shut up. వాడు సమాధానం చెప్పేదాకా ఆపక తేజ. అరే, మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చాను. పొద్దున మీరు డీజీపీ గారిని కలిసారట కదా? కూర్చోండి. ఇంట్రాగేషన్ చేయాలంటే ఇది తప్పదా ఇన్స్పెక్టర్ గారు? నిజం చెప్పించాలంటే తప్పదు కదా పవన్ గారు. మేబీ, బట్ స్టిల్ ఇలా 3rd డిగ్రీ ఉపయోగించడం బాగాలేదు. ఐఎమ్ సారీ. మీ ప్రొఫెషనల్ ఇంటర్ఫియర్ అవుతున్నాను అనుకోకండి. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. పర్సనల్గా నాకు ఈ పద్ధతి నచ్చదు పవన్ గారు, కానీ వృత్తిరీత్యా తప్పదు. ఇలా చేస్తేనే నోరు విప్పుతారు ఇలాంటి హార్డ్ అండ్ క్రిమినల్స్. పైగా మేము వేరే విధంగా ప్రయత్నించకుండా డైరెక్ట్గా ఈ పద్ధతికి రాం. ప్రసంగాలు, ఉపదేశాలు, సుభాషితాలు ఇవి ఏవీ పనిచేయమనుకున్నప్పుడే మేము ఈ పద్ధతికి పూనుకుంటాం. అయినా 3rd రేట్ క్రిమినల్స్ మీద 3rd డిగ్రీ ఉపయోగించడంలో ఏమాత్రం తప్పులేదండి. రేపు రుస్తుం సేట్ని కోర్టులో హాజరుపరుస్తున్నాం. మీరు కూడా రావాల్సి ఉంటుంది. 10-10:30 మధ్య మీరు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టుకు వస్తే సరిపోతుంది. ఓకే సార్, ఐ విల్ బి దేర్. ఈ పేపర్స్ మీద మీ సంతకాలు కావాలి. జస్ట్ సమ్ లీగల్ ఫార్మాలిటీస్ ప్లీజ్. ఏమిటే తెగరెచ్చిపోతున్నావు?
నీ కబుర్లు నా దగ్గర కాదు, నోరు మూసుకొని పోవే. ఇదిగో నువ్వు రోజు రోజుకి మరీ పేటరేగిపోతున్నావు. నేనంటే ఏమనుకున్నావు? లంకా వీరభద్రయ్య కూతుర్ని. మా అయ్య మీసం దువ్వాడంటే నువ్వు నీ అన్న అందరూ బిషాణ ఎత్తేసిపోతారు. అసలు నిన్న లాభం లేదే. సంతపేటలో ఉంచుకున్నాడే ఆ సుభద్రని, దాన్ని అనాలి. అదేగా నీకు ఈ బుద్ధులు నేర్పింది. ఇదిగో సుభద్ర పేరు ఇందులోకి లాగా ఉంటే ఊరుకునేది లేదు. ఏ ఎందుకు లాక్కూడదు? ఉన్నట్టుగా మాట్లాడడానికి భయం దేనికి? ఓహో, సుభద్ర పేరు లాక్కూడదా? లాక్కూడదు. ఏ ఆమె ఏమైనా పతివ్రత? ఏంటా ఇది కోర్టు కాంపౌండ్. మీరు కాట్లాడుకోవడానికి కళ్ళు కాంపౌండ్ కాదు. ఇక్కడ మీ తగాదాలు పద్ధతి ప్రకారం పరిష్కరించుకోవడానికి వచ్చారు. ఇక గోవింద్, నువ్వు ఇలా వచ్చి వీళ్ళని నిలదీయడం తప్పు. నువ్వేదైనా చెప్పాలంటే మీ ప్లేటర్ గారికి చెప్పు, ఆయన నాతో చెప్తారు. పోవయ్యా. వదలరా. మోహన్ గారు, ఇన్స్పెక్టర్ మోహన్ గారు, మీరు లోపలికి వెళ్ళండి. రుస్తుం సెట్ ఎక్కడున్నాడు చూడండి, క్విక్. హలో, కంట్రోల్ రూమ్. రుస్తుం సెట్, రుస్తుం సెట్, రుస్తుం సెట్. రుస్తుం సెట్. రుస్తుం సెట్, రుస్తుం సెట్. రుస్తుం సెట్, రుస్తుం సెట్, రుస్తుం సెట్, నా మాట విను, కళ్ళు తెరు. అభిస్తే నాకు ఎవరో చెప్పు, ఎక్కడుంటాడో చెప్పు. మూర్ఖంగా ప్రవర్తించుకో. నువ్వు ఎవరినైతే నీ స్నేహితులు అనుకున్నావో వాళ్ళే నువ్వు దారుణంగా పొడి చేశారు. వాళ్ళని నమ్ముకునే నువ్వు ఈ స్థితికి చేరుకున్నావు. నేను ఇక బతకను, నా ప్రాణం పోతుంది. ఆ విషయం తెలిసి కూడా నువ్వు బీస్తి నాయక్ గురించి ఏమి చెప్పట్లేదంటే నీ గురించి ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో కూడా అతనంటే భయపడుతున్నావా? వాడు నేను చంపేస్తాడని భయమా? ఆ ప్రయత్నం ఎలాగో చేశాడు. ఇక నువ్వు బతకం నీకే తెలుస్తుంది. ఇంకా భయం ఎందుకు? చెప్పు రుస్తుం, చెప్పు. ఆ బీస్తి నాయక్ ఎక్కడుంటాడో చెప్పు. వాడిని అరెస్ట్ చేయించి వాడికి మరణశిక్ష పడేలా నేను చేస్తాను. అతన్ని ఎవరు ఏమీ చేయలేరు. అతనికి చావు లేదు. అతనికి చావు అనేది లేదు. గత 800 సంవత్సరాల నుంచి అతను బతికే ఉన్నాడు. రుస్తుం సేట్, అవన్నీ ఒట్టి మాటలు.
వాడు తన భక్తుల్ని నమ్మించడానికి చెప్పే మాటలవి. కాదు, ఇది నిజం. నమ్మకం లేదంటే ప్రదీప్ శుక్లాని అడగండి. ప్రదీప్ శుక్లా ఎవరతను? పవన్ గారు, పవన్ గారు, చెప్పు. ప్రదీప్ శుక్లా ఆ, అతని దగ్గర కాగితాలు కాగితాలు చెప్పు రుస్తుం సేట్. రుస్తుం సేట్, రుస్తుం సేట్. పవన్ గారు, ఏమైంది? ఐ థింక్ హీస్ డెడ్. వాట్? ఐ థింక్ యు ఆర్ రైట్. అసలు ఇంతకీ అతను ఏమంటున్నాడు? పేష్టి నాయక్ గురించి ఏమైనా చెప్పాడా? ఏం లేదు ఇన్స్పెక్టర్, నేను ఇక్కడికి వచ్చేటప్పటికే అతను ప్రాణాలు పోయా అనుకుంటాను. కానీ నేను ఇక్కడికి వస్తుంటే మేబీ మై ఇమాజినేషన్. పీటర్, వెంటనే అంబులెన్స్ ఇక్కడికి పంపించు. ఎస్, చీఫ్ మెట్రోపాలిటన్ కోర్ట్. ఎప్పటి నుంచో చెప్తున్నాను వీళ్ళందరికీ నిన్నోసారి ఇక్కడికి పిలుచుకురమ్మని. ఇన్నాళ్ళ కుదిరిందన్నమాట. అవును, అనిరుద్ రాలేదేంటి ఇంకా? డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తానన్నాడు. సరే, మనం అనుకున్న ఎక్స్పెరిమెంట్ మొదలు పెడదామా? అది అనిరుద్ధ్ కూడా ఉంటే బాగుంటుంది, కానీ అతను ఇంకా రాలేదు కదా. మనం టైం వృధా చేసుకోవడం దేనికి? రామ్మా అనిల, ఆ గదిలోకి వెళదాం. ఎటువంటి సందేహాలకు భయాలకు తావివ్వకుండా నాతో రావాలి, సరేనా? పదండి. మీరందరూ ఇందాక నేను చెప్పినట్టు పైన తలుపులు వేసొచ్చి డిమ్ లైట్లో క్యాండిల్స్ వెలిగించి ఓ సర్కిల్లో కూర్చోండి, ఓకే? రామ్మా అనిల. మీరంతా కూర్చోండి, నేను పైన తలుపేసి వస్తాను. నేను క్యాండిల్స్ వెలిగిస్తాను. ఓకే. Let's close our eyes. ఆ స్క్రీన్ కేసి చూడు. నా మాటలు మాత్రమే విను. నీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నీ శరీరంతో, నీ భౌతిక శరీరంతో నిమిత్తం లేకుండా నువ్విప్పుడు రివ్వున ఆకాశంలోకి ఎగిరి వెళ్తున్నావు. కాంతి కిరణాల కంటే ఎన్నో రెట్లు వేగంతో ఎగిరి వెళ్తున్నావు. భూమి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఛేదించుకుని పైకి వెళుతున్నావు. భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి అంతరిక్షంలోకి కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరం వెళ్ళిపోతున్నావు. ఆగు, అక్కడే ఆగనిలా, అక్కడే ఆగిపో. నీ చుట్టూ దృష్టి సారించు. నీకేం కనిపిస్తోంది?
శూన్యం శూన్యం శూన్యం. నువ్వెటు నుంచి వచ్చావు అటుకేసి చూడు. నీకేం కనిపిస్తోంది? నక్షత్ర మండలం, నీలం రంగులో మెరుస్తున్న గ్రహం, భూగ్రహం. నీకు కనిపిస్తున్నది ఇప్పటి భూగ్రహం కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం భూగ్రహం. నువ్వు నిలబడ్డ ప్రదేశం ఈ ప్రపంచం నుంచి కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది కాబట్టి భూగ్రహం నుంచి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉత్పన్నమైన కాంతి కిరణాలు నువ్వు చూడగలుగుతున్నావు. అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న దృశ్యం యథాతథంగా చూస్తున్నావు. అనిలా, ఆ భూగ్రహం పరిధిలో చర్మచక్షువులకు కానరాని అద్భుత ప్రపంచం ఒకటుంది. దాన్ని గమనించు. ఆదిభౌతిక లోకమది. గత జన్మలో నువ్వు పుట్టి పెరిగిన ఆదిభౌతిక లోకమది. దానికేసి చూడు. నీ సూక్ష్మ దృష్టితో చూడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నువ్వక్కడున్నప్పుడు జరిగిన ఒక ముఖ్య సన్నివేశం నువ్వు చూడగలుగుతున్నావు. చెప్పనిలా, అక్కడేం జరుగుతోంది చూసి చెప్పు. ఏం కనిపిస్తోంది నీకు? మహామాయ, మహామాయ నాతో మాట్లాడుతోంది. మహామాయ? మహామాయ ఎవరు? సత్యకామను కలుసుకోవడానికి నాకెన్నోసార్లు సాయపడిన మహామాయ. ఏమంటోంది మహామాయ? గంధర్వ లోకంలో, నా లోకంలో చెలరేగుతున్న మహాసంగ్రామం గురించి వివరించి చెప్తోంది. నా అగ్రజుడు క్రేటన్ ప్రభు ఫిరౌన్కి బందీ అయినాడట. నేను కూడా అంతఃపురం దాటి వెళ్ళరాదని ఆజ్ఞాపించాడట. ఫిరౌన్ దురాగతాలను భరించలేని మా లోకవాసులు ఎందరో మహావినిష్క్రమణం సాధించడానికి బయలుదేరారట. ఎక్కడికి? నన్ను కూడా వెంటనే బయలుదేరమంటోంది మహామాయ. తప్పదేమో. సత్యకాముడు నన్ను చేరుకోలేకపోతున్నాడు. అతను ఎక్కడున్నాడో తెలీదు నాకు. అతన్ని చేరుకోవాలంటే ఆత్మాహుతి చేసుకుని తీరాల్సింది. మాట్లాడు, ఆపకనిలా. నీకు కనిపిస్తున్న దృశ్యాలు వర్ణించి చెప్పు. నువ్విప్పుడెక్కడున్నావు? ఖగేంద్రుడి క్షేత్రంలో ఉన్నాను. అంతఃపురం ద్వారపాలకుల కనుకప్పి ఖగేంద్రుడి క్షేత్రం చేరుకోగలిగాను. అక్కడేం చేయాలి? గుంపులు గుంపులుగా నా ఆప్తులు మహావినిష్క్రమణం కావిస్తున్నారు. గుంపులు గుంపులుగా బిగ్గరగా విలపిస్తూ అగ్నిగుండం కేసి వెళ్తున్నారు. నేను కూడా ముందుకు నడుస్తున్నాను. అయితే నేనందరిలా విలపించటం లేదు. సత్యకాముడు దివ్య రూపం తలుచుకుంటూ అతడి ప్రపంచంలోనే కలుసుకోబోతున్నాను అనే తన్మయత్వంలో ముందుకు నడుస్తున్నాను. కానీ ఆగిపోయాను. ఎందుకు? సత్యకాముడు వచ్చాడు. ఎంతో దగ్గరలో ఉన్నాడు. నన్ను పిలుస్తున్నాడు. కానీ అంతమందిలో అతను ఎక్కడున్నాడు? కానరాడే. కాదు, సత్యకాముడు అక్కడ లేడు. మిథ్యామతి. నేనలా ఊహించుకున్నాను. సత్యకాముణ్ణి ఈ జన్మలో దర్శించే భాగ్యం నాకిక లేదు. శ్వేతాగ్నిలో నేను ఆహుతి కాక తప్పదు. అనిరుద్ధ్ వచ్చినట్టున్నాడు. నేను చూసొస్తాను. వద్దు సయ్యద్, లేవద్దు. సర్కిల్ బ్రేక్ కాకూడదన్నారు మైత్రి గారు. నెవర్ మైండ్, ఇప్పుడే వచ్చేస్తాను.